సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. స్పాట్లో 6 చనిపోగా హాస్పిటల్లో మరో 2 మృతి చెందారని చెప్పారు ఐజీ సత్యనారాయణ. ప్రమాదంలో చాలా మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయం పటాన్చెరు పారిశ్రామిక వాడ పాసమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ డీడీఆర్ఎఫ్ ఇంచుమించు 10 ఫైర్ ఇంజిన్లు రెవెన్యూ పోలీసు స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్ ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వాళ్ళ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందంటే ఇంకా అది ఆ సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. యాక్చువల్గా ఈ వైబ్రేషన్కి ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తుంది. ఘటనా స్థలంలోని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో ఉన్నారు. శ్రీధర్, ప్రమాదంపై పోలీసులు ఏమంటున్నారు? చాలా మంది ఉన్నారు సార్. ఒక 10 నుంచి 15 अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. స్పాట్లో 6 చనిపోగా హాస్పిటల్లో మరో 2 చనిపోయారని చెప్పారు ఐజీ సత్యనారాయణ. ప్రమాదంలో చాలా మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు వివరించారు. అప్డేట్స్ అందించడానికి శ్రీధర్ లైవ్ లోకి వచ్చారు. శ్రీధర్, ప్రమాదం ఎలా జరిగిందంటున్నారు? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ఈరోజు 9 గంటల ప్రాంతంలో జరిగిన ఏదైతే రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మొత్తం 8 మంది మృతి చెందారు. 26 మంది క్షతగాతులు ఉన్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ఐజీ సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఏదైతే భారీ పేలుడు కారణంగా ఏదైతే శబ్దం కారణంగా కావచ్చు భారీగా మృతులు ఉండే అవకాశం ఉంటుందని కూడా ముందు అంచవేసినప్పటికీ మొత్తంగా క్షతగాతులు కావచ్చు అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు మొత్తంగా 8 మంది ముందుగా ఇక్కడ స్పాట్లోనే పేలుడు సంభవించిన సందర్భంలోనే 6 మృత్యువాత పడగా 8 అయితే చికిత్స పొందుతూ మరో 2 మృత్యువాత పడ్డారు. సో మిగిలిన 26 మంది కూడా అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఇస్నాపూర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు పటాన్చెరు పరిసర ప్రాంతాల్లోని అందుబాటులో ఉన్నటువంటి 2 ఆసుపత్రులకు ముందుగా వారిని తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సో ఏదైతే పాసమైలారం అయితే ఈరోజు సిగాచి ఏదైతే పరిశ్రమలు ఉందో ఈ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఘటనకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం ప్రస్తుతం పరిశ్రమ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పరిశ్రమలో జరిగినటువంటి శేఖరాలను కావచ్చు ఇక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు జిల్లా కలెక్టర్తో పాటు
ఎమ్మెల్సీ అంజిరెడ్డి దాంతోపాటు మరి కొద్దిసేపట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక్కడ సమీక్షిస్తున్నారు. అయితే శకలాల కింద ఇంకా ఎట్లాంటి ఏదైతే శకలాల కింద ఉన్నటువంటి మృతులను కావచ్చు వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఎన్ని ఎట్లా గాయాలయ్యాయి. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ పరిశ్రమలో కెమికల్స్ అంటే రియాక్టర్స్ పేలుడు అయితే ఫిల్టర్ బెడ్ పైన దాదాపు 20 మంది ఉన్నారు. మొత్తం పరిశ్రమలో 150 మంది ఈ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటల షిఫ్ట్లో కావచ్చు, వీరంతా కూడా జనరల్ షిఫ్ట్లో 8 గంటల నుంచి 12 అవర్స్ డ్యూటీ పనిచేస్తారని చెప్తున్నారు. సో వీరంతా కూడా పాషమెల్లారం అయితే లో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పలు కంపెనీల్లో పనిచేసే వారితో 9 గంటల ప్రాంతంలో భారీ శబ్దం వినడం ఆందోళనకు గురయ్యారు. ఏదో రియాక్టర్ పేలిన సందర్భంలో భారీ శబ్దాలు వినిపిస్తుంటాయి. సో గతంలో కూడా సంగారెడ్డి జిల్లాలోని హత్నూరా ప్రాంతంలో భారీ రియాక్టర్ పేలిన ఘటనలో 5గురు మృత్యువాత పడగా దాదాపు 10కి పైగా గాయాలయ్యి, తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటనలో ఎండీ కూడా అయితే కంపెనీకి సంబంధించిన ఎండీ కూడా అయితే మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఇప్పటికీ 8 మందిగా అధికారులు తేల్చారు. ఇంకా శకలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. ఆ జిల్లా అధికార యంత్రాంగం అంతా కావచ్చు, జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక మంత్రి కూడా ఇక్కడ ఏదైతే శకలాలను వెలికితీయడం కావచ్చు, ఇక్కడ జరిగిన ప్రమాద స్థాయిని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రియాక్టర్లు పేలి ఘటనలో అత్యధిక అయితే కెమికల్ సాల్వెంట్స్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మండించడం, ఏదైతే పూర్తిగా వాటి అయితే సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా కార్మిక సంఘాలు కావచ్చు, వీరంతా కూడా ప్రస్తుతం ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ చాలామంది ఇంకా లోపల ఎవరున్నారు, అయితే 150 మంది ఇక్కడ పరిశ్రమలో పనికి ఏదైతే ఉదయం షిఫ్ట్లో వచ్చారో వాళ్ళంతా ఇంకా వివరాలు తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో వారందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారనే కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ కార్మిక సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. సో స్థానికులతో మాట్లాడదాం. చెప్పండి, ఏమైంది అంటున్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? సంగారెడ్డి జిల్లా ఐడియా పాషమెల్లారం ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ఈ సికాచి అనే పరిశ్రమలో పెద్ద ఎత్తున ఒక రియాక్టర్ పేలింది. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. చెల్లా చెదరలు పడ్డాయి. ఇనుప చువ్వలు సంబంధించింది. ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పటికి కూడా సరే స్పష్టంగా రాలేదు. ఎందుకంటే ఇంకా శిథిలాలు తొలగించడం ప్రారంభమైనది. శిథిలాలు తొలగించక ముందుకే ఇప్పటిదాకా డెడ్ బాడీలు 8 మంది డెడ్ బాడీలు మేము దొరికినాయి అనేది ఇప్పుడే పోలీసు వాళ్ళు ప్రకటన కూడా చేశారు. 23 మంది హాస్పిటల్లో ఉన్నారు, జాయిన్ చేశామని కూడా ఇప్పటిదాకా అధికారులు ప్రకటన చేశారు. అందుకే ఈ మరణ సంఖ్య ఇంకా గ్యారంటీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు బ్లాక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇప్పుడే శిథిలాలు తొలగిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అనేక మంది కూడా చనిపోవడానికి అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ రియాక్టర్ ఎందుకు పేలింది, ఈ రియాక్టర్ ఎందుకు కారణం ఎవరు అన్నప్పుడు యజమాన్య నిర్లక్ష్య ఫలితంగానే ఈ రియాక్టర్ పేలింది తప్ప వేరేది కాదు. ఎందుకంటే అది పాత రియాక్టర్, అది అవుట్డేటెడ్ రియాక్టర్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అట్లనే ఇలా కార్మికులు అనుభవం ఉన్న కార్మికులు పెట్టకపోవడం ద్వారా కూడా ఈ రియాక్టర్ పేలింది. అందుకే ఈ 2 కారణాల వల్ల రియాక్టర్ పేలింది. దీనికి యజమాన్యమే బాధ్యత వహించాలి, యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి, కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అట్లనే గాయపడిన కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందించాలి, అది ప్రభుత్వందే బాధ్యత. అట్లనే చనిపోయిన కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. యజమాని ఈ ఇండస్ట్రీలో ఎట్లాంటి సాల్వెంట్స్ కావచ్చు, ఏ రకమైనటువంటి ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేసేది, దాంతోపాటు ఏ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ వలస కార్మికులు బీహార్, ఒరిస్సా ఇటువంటి కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. ఇదంతా కెమికల్ సంబంధించిన కంపెనీ ఇది. కాబట్టి ఆ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ చూస్తున్న లోపల పోయి చూస్తుంటే తగిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. కాబట్టి ఆ రకంగా ఈ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన శాఖ కూడా నిద్రమత్తులో ఉన్నది. అందువల్లనే ప్రమాదాలు జరిగినాయి అనేది మేము భావిస్తున్నాం. ఇది ప్రస్తుతం ఈ పరిశ్రమ సిగాచి పరిశ్రమ ఉంది. ఇక్కడ కెమికల్ సాల్వెంట్స్ని రియాక్టర్ ద్వారా ఇక్కడ ఉత్పత్తి చేస్తుంటారు. సో ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నట్టుగా అధికార యంత్రాంగం ఇంకా శిథిలాల కింద ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎట్లాంటి ప్రమాదం కారణాలు కావచ్చు ఒకవైపు, మరోవైపు ఎంతమంది ఇక్కడ మృత్యువాత పడ్డారనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి ఇక్కడ పూర్తిగా అయితే రసాయనిక పరిశ్రమ కావడంతో ఎట్లాంటి అయితే లోపల ఇప్పటికే రియాక్టర్ పేలిన సందర్భాల్లో ఏదైతే కెమికల్స్ ఏవైతే బయటకి రిలీజ్ అవుతాయో అవి కొంత ప్రమాదకరంగా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా లోపలికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. సో లోపల వాళ్ళంతా వెళ్తున్నారు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీరంతా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళంతా ఇక్కడ స్థానికులు కానీ వీరంతా ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఏదైతే పరిశ్రమలో పనిచేస్తున్న వారికి సంబంధించిన అంతా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఎవరు లోపల ఉన్న వారికి సంబంధించిన వారి ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తమ వారు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరున్నారంట లోపల?
అలా ఆయన ఉండు. ఎక్కడ వాళ్ళది ఎక్కడ ఇక్కడ ఉన్న నాకు తెలియదు లోపల ఎవరు ఉన్నారంటారు. ఎక్కడ నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ మన అంతా బీఆర్ వాళ్ళు ఉంటారు. ఇలా బీఆర్ వాళ్ళు ఉంటారు. తక్కువ జీతాలకు పనిచేస్తారు, బీఆర్ వాళ్ళు పనిచేస్తారు. ఇంతకుముందు కూడా ఒకసారి చిన్నగా జరిగింది, మేము వచ్చినాము ఒక సంవత్సరం. అంటే మీరు లోకల్ ఇక్కడ ఇంతకుముందు ఏం జరిగింది? ఏదో చిన్నగా జరిగినుండే. సో గతంలో కూడా ఈ పరిశ్రమలో ప్రమాదాలు జరిగినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా ఏదైతే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు, సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రియాక్టర్లు కావచ్చు, కాలం చెల్లినవి నిపుణులు ఏదైతే ఆ రియాక్టర్ల వద్ద అయితే నిపుణులు పనిచేయాల్సినప్పటికీ అయితే వాటిపైన అవగాహన లేని అయితే బీఆర్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అయితే తక్కువ లేబర్ అయితే నిపుణులు కాకుండా ఇతరులతో పనిచేయడం వల్ల ఇట్లాంటి అయితే వాటిపైన అవగాహన లేక ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా జరిగిన ఆ ఘటనలు వీళ్ళు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీ శబ్దం వచ్చింది, దాంతోపాటు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వరకు వచ్చి ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికీ ప్రస్తుతం మనం ఉన్న సంఘటన స్థలంలో కూడా భారీగా అయితే కెమికల్ సంబంధించినటువంటి వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక్కడ ఎవరైనా ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా తల తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, తల తిరిగినట్టుగా అవుతుండడం. అంటే కెమికల్స్ రియాక్టర్లు పేలినప్పుడు మొత్తం వాతావరణం, ఇక్కడున్న వాతావరణంలోకి కెమికల్స్ బయటకు రావడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ అందుకే లోపలికి ఎవరిని పంపించలేదు. సో మనం విజువల్ చూడొచ్చు, స్థానిక ఎస్పీ కావచ్చు, కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారి గురించి అంటే క్షతగాత్రుల గురించి కావచ్చు, వారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అసలు మొత్తం పరిశ్రమలో ఎట్లాంటి సిబ్బందితో మాట్లాడుతున్నారు, గతంలో ఎట్లాంటి అయితే జరిగిన ఘటనలు కావచ్చు. సో ఏదైతే ఘటన జరిగినప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా కలెక్టర్. సో ఏదైతే మంత్రి దామోదర్ రాజన్ చేరుకోవడంతో పాటు మరికొద్దిసేపట్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ అయితే ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు కావచ్చు, దాంతోపాటు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా సంఘటన జరిగిన సందర్భంలో కావచ్చు, తర్వాత కూడా 108 సిబ్బంది కావచ్చు, స్థానిక అంబులెన్స్లు, ట్యాంకర్లు, స్థానికులు వీరు ఎవరైతే ఘటనకు సంబంధించినటువంటి క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేసిండ్రు. వెంటనే ఏదైతే ఘటన జరిగిన సందర్భంలో అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నాం ఒకటే మాట, అయితే చాలామంది ఒంటిపైన కెమికల్ సంబంధించినటువంటి పడడంతో మొత్తం చర్మం ఊడిపోయి బయటకు పరుగులు తీశారు చాలామంది. సో ఏదైతే ఆ కెమికల్ రియాక్టర్ పేలుడుకు సాల్వేట్స్ని ఎక్కువ ఉష్ణోగ్రతలు కావచ్చు, సరైన పద్ధతిలో మండించకపోవడంతో అయితే వాటి గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో ఇట్లాంటి ఘటనలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఈ ఘటన అనంతరం ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా 26 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇంకా ఎంతమంది లోపల ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.